కేజ్రీవాల్ పాత్రపై తాము విచారణ చేయాలని, అందుకు 10 రోజుల సమయం కావాలని ఈడీ కోరింది. దీనిపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి 6 రోజుల విచారణకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తానికి రౌస్ ఎవెన్యూ కోర్టు 5 రోజుల కస్టడీకి అయితే అనుమతి ఇచ్చింది. మరి ఈ విచారణలో, ఈ 5 రోజుల విచారణలో ఎలాంటి ప్రశ్నలను ఈడీ సంధించే అవకాశం ఉంది? ఉమా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1:50 రౌస్ ఎవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇటు ఈడీ, అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా 3 గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. 5:20 ఈడీ కస్టడీకి సంబంధించి ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలనే దానిపై కూడా తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత సుమారు 7 గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీర్పు కోసం కోర్టులోనే అరవింద్ కేజ్రీవాల్ వెయిట్ చేశారు. అంటే మధ్యాహ్నం 1:50 ఈడీ అరవింద్ కేజ్రీవాల్ రౌస్ ఎవెన్యూ కోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి నైట్ తీర్పు వచ్చే వరకు, కొద్దిసేపటి క్రితం వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో దాదాపు 7 గంటలకు పైగా అరవింద్ కేజ్రీవాల్ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఉన్నారు. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు షుగర్ పేషెంట్ కావడంతో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇటు ఈడీ తరపున కీలకమైన వాదనలు వినిపించారు. దానికి సంబంధించి 10 రోజులు ఈడీ విచారణకు ఇవ్వాలంటూ కూడా కోర్టులో వారు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున కూడా అభిషేక్ మను సింఘ్వి కొన్ని వాదనలు వినిపించారు. ఇక ఇరువురు వాదనలు విన్న తర్వాత 6 రోజుల పాటు ఈడీ విచారణకు అనుమతించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే 6 రోజుల పాటు అంటే 28వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉండనున్నారు. ఈ 6 రోజుల కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ని విచారించి మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి ఇప్పటివరకు ఏదైతే ఆరోపణలు వచ్చాయి అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆ ఆరోపణ పైన ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వారితో మాట్లాడిన కాల్ రికార్డు కానీ, మొత్తం డేటా అంతా కూడా వారి దగ్గర ఉన్న నేపథ్యంలో ఆ డేటా మొత్తం అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉంచి ఏ విధంగా లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే దానిపై కూడా అరవింద్ కేజ్రీవాల్ నోటి వెంటే వినేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ 6 రోజుల ఈడీ కస్టడీలో కీలక సమాచారం అయితే అరవింద్ కేజ్రీవాల్ నుంచి రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నాలు చేయబోతున్నారు. శివ, కస్టడీకి సంబంధించి ఇరువైపుల లాయర్ల తరపు వాదనలు ఎలా ఉన్నాయి? రైట్, ప్రధానంగా ఇరువైపుల వాదనలు ఒకసారి చూసుకుంటే ఈడీ తరపున ఇప్పటివరకు ఏదైతే ఇప్పటివరకు అప్రూవర్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటు సౌత్ గ్రూప్కు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మరోవైపు రీసెంట్గా బెయిల్ మీద బయట వెళ్ళిన అభిషేక్ బోయిన్పల్లి, మరోవైపు అరుణ్ రామచంద్రపల్లి, వీరందరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరోవైపు ఇటు నార్త్ గ్రూప్లో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా వీరందరూ ఇచ్చిన వాంగ్మూలాలు ఆధారంగానే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణలు కానీ, స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయనేది ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, అలాగే మరొక సీనియర్ న్యాయవాది కూడా ఈ వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన సందర్భంలో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అంటే లబ్ధి పొందేలాగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది. ఈ లబ్ధి వారికి, అంటే ఎవరైతే జోన్లు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ రూపకల్పన చేశారు. వారికి అధిక లాభాలు చేకూరే విధంగా కూడా వారికి జోన్లు కట్టబెట్టారనేది, దానికి ప్రతిఫలంగా 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయనేది ప్రధానంగా ఈడీ తరపున న్యాయవాదులు ఆరోపించారు. వారి వాదనలు రౌస్ ఎవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్ కూడా వాదనలు వినిపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో ఏదో చెప్పారని, ఎటువంటి ఆధారాలు లేవు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంటేషన్ పరంగా కానీ రికార్డెడ్ పరంగా ఏమీ లేదు. కానీ అంటే ఒక ప్రభుత్వం పాలసీ రూపకల్పన సంబంధించి, పాలసీలకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాలసీలకు సంబంధించి అనేక చేంజెస్ ఉంటాయి. కానీ పాలసీ రూపకల్పనలో మార్పులు ఉండడం వల్ల అవినీతి జరిగిందని ఏ విధంగా నిర్ధారిస్తారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్ కూడా వాదనలు వినిపించారు. ఇద్దరు వాదనలు విన్న తర్వాత సాయంత్రం తీర్పును రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే 6 రోజులు ఈడీ కస్టడీకి ఇస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈడీ కస్టడీకి అనుమతించారు. 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఉమా, రైట్, థాంక్యూ శివ.